హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే వీరికి మాత్రం 4,000 రూపాయలు పెన్షన్ అయితే రాబోతుంది. అయితే మనకు జూన్ 1 నుండి అయితే మేబీ దీనికి సంబంధించి అయితే ఇచ్చే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. అలాగే మనకు వీరికి మాత్రం 6,000 రూపాయల పెన్షన్ అయితే రాబోతుంది. వీరికి మాత్రం 10,000 నుండి 11,000 వరకు అయితే పెన్షన్ అయితే రాబోతుంది. అయితే ఇది ఎవరెవరికి రాబోతుంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే మన యొక్క సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి తొలి సంతకం అయితే చేయబోతున్నట్టుగా అప్డేట్ ఉంది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి అప్పటి నుండే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి. అయితే ఈ లింక్ ద్వారా మీకు ఎలాంటి లాభం అనేది చేకూరుతుందంటే మీ యొక్క పెన్షన్ అనేది మనకు గత గవర్నమెంట్లో తీసుకున్నటువంటి పెన్షన్లు ఆల్రెడీ తీసుకున్నారు. అయితే ఇప్పుడు నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమందికి సంబంధించినటువంటి పెన్షన్లు అనేది ఆల్మోస్ట్ కొన్ని కారణాల చేత మనకు ఇనెలిజిబుల్ లిస్ట్లో పెట్టారు. అయితే మీ యొక్క పెన్షన్ అనేది మనకు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉందా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేస్తే కనుక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత జస్ట్ మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు, మీ పెన్షన్ ఐడి ఆ కార్డు ఉంది కదా పెన్షన్ కార్డు, దాంట్లో మీ యొక్క పెన్షన్ ఐడి ఉంటుంది. సో దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే కనుక మీకు పెన్షన్కి సంబంధించినటువంటి మీ యొక్క డీటెయిల్స్ అనేది వస్తుంది. మీ యొక్క పెన్షన్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదంటే కనుక ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉందా అనేది మీకు క్లారిటీగా తెలుస్తుందండి. ఇక ఆ వివరాల్లోకి అయితే వెళ్దాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే జూన్ 1 నుండి అయితే పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్లు అనేవి పెంచే యోచనలు అయితే ప్రభుత్వం అయితే ఉంది. అయితే వీటిపైన మనకు మొదటి సంతకం అయితే చేయబోతున్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. అయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకు వీరికి 4,000, వీరికి 6,000, వీరికి మాత్రం 10 నుండి 11,000 వరకు అయితే ఉండబోతుందండి. అయితే మనకు ఎవరెవరికి 4,000 ఉంటుంది, ఎవరికి 6,000 ఉంటుంది, మిగిలిన వాళ్ళకి 10 నుండి 11,000 ఎవరికి ఉండబోతుంది పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఇప్పుడు మనకు గత ప్రభుత్వంలో ఏంటంటే పెన్షన్దారులకు సంబంధించి వృద్ధాప్య పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వారికి మాత్రం 3,000 రూపాయలు పెన్షన్ అయితే అందిస్తూ వచ్చారండి ప్రభుత్వము. అలాగే వారికి అందేటటువంటి పెన్షన్ అనేది వాలంటీర్ల చేతనే వారు ఇళ్లకు పంపించి పెన్షన్ అనేది పంపిణీ అయితే చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం మనకేంటంటే ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే 3,000 ఇచ్చేటటువంటి పెన్షన్ 4,000 రూపాయలు అయితే పెంచుతామని చెప్పేసి మనకు ఎన్నికల ముందే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పలుమార్లు అయితే ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా మనకు ఏంటంటే పెన్షన్ల పైన ఫోకస్ అయితే పెట్టబోతున్నారండి. అయితే పెన్షన్లకు సంబంధించి వృద్ధాప్య పెన్షన్ 4,000 అయితే ఇవ్వబోతున్నారు. అలాగే 6,000 రూపాయలు పెన్షన్ ఎవరికి ఇస్తారంటే గత ప్రభుత్వంలో దివ్యాంగులకు సంబంధించి ఎవరైతే పెన్షను సో వారు 5,000 రూపాయలు పొందుతూ ఉన్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఏంటంటే ఆ పెన్షన్ అనేది 6,000 రూపాయలకి అయితే చేశారండి. అయితే వారికి కూడా ఏంటంటే వాలంటీర్ల చేత పంపిణీ అయితే చేస్తూ వచ్చారు గత ప్రభుత్వము. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం చూసుకున్నట్లయితే వీరు కూడా మనకు ఇళ్లకే పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి చెబుతున్నారు. అలాగే వీరికి మాత్రం 10 లేదా 11,000 నుండి పెన్షన్ అయితే రాబోతుందండి. అయితే ఎవరికి రాబోతుందంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కిడ్నీ బాధితులు, డయాలసిస్ బాధితులు, తలసేమియా సో ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే వీరికి ఇప్పుడు మనకు గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే 10,000 రూపాయల పెన్షన్ అయితే ఇచ్చారండి. అయితే ఈ 10,000 రూపాయలు పెన్షన్కు ఇప్పుడు మనకు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఈ ప్రభుత్వం ద్వారా ఏంటంటే వీరందరికీ ఆల్మోస్ట్ ఏంటంటే 11,000 రూపాయలు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు 3,000 ఉన్నటువంటి పెన్షన్ 4,000కు పెంచారు, అంటే 1,000 రూపాయలు పెంచారు. అలాగే మనకు 5,000 ఉన్నటువంటి పెన్షన్ 1,000 రూపాయలు పెంచి 6,000 చేశారు. అలాగే వారికి కూడా 10,000 పెంచి 10,000 నుండి మనకు 11,000 ఇచ్చే అవకాశం అయితే ఉంది. లేదంటే కనుక 10,000 రూపాయలు ఇచ్చే అవకాశం అయితే ఉందండి. ఇది ఎగ్జాక్ట్లీగా నేను 11,000 ఇస్తారని చెప్పేసి కాదు, సో మేబీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్లు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఈ పెన్షన్లకు సంబంధించిన అమౌంట్లు అనేది గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే వాలంటీర్ల సహకారంతో వారి ఇళ్లకే పంపిణీ చేసి వెళ్ళి వాలంటీర్లు అయితే వారి ఇళ్లకు పంపిణీ చేయడం అయితే జరిగింది. సో దీని కారణంగా పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది వాళ్ళు ఈజీగా తీసుకునే వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే అంత రిస్క్ అనేది లేదండి. అయితే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ప్రభుత్వం మారింది కాబట్టి సో మేబీ
మనకి ఇచ్చేటటువంటి పెన్షన్లు మళ్ళీ మనకు ఎక్కడైనా లైన్లో నిలబెట్టి ఈ ఎండల్లో సో వెళ్ళి మనం తీసుకోవాలా అని చెప్పేసి చాలామంది మైండ్లో ఇదైతే ఫిక్స్ అయిపోయిందండి. అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, సో ఎవరు పెన్షన్లకు సంబంధించి మీరు దిగులు పెట్టుకోకండి. సో పెన్షన్లు ఏవైతే ఉన్నాయో పెంచినా కానీ పెన్షన్లు, ఈ పెన్షన్లు అనేవి మీకు వాలంటీర్ వ్యవస్థను అయితే మేము తొలగించము, వాలంటీర్ వ్యవస్థను అయితే మేము కొనసాగిస్తాము, వాలంటీర్లను మేము నూతనంగా ఏర్పాటు చేసి వారి చేత పెన్షన్ల పంపిణీ చేపడతాము. అయితే వాలంటీర్లు కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పారు. అయితే మనకు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థలో ఒక్కొక్క వాలంటీర్కు 50 ఇళ్ళు కేటాయించారు. సో ఈ 50 ఇళ్లకు ఏదైనా ఉన్నా కానీ వాలంటీర్ చూసుకునే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే వాలంటీర్లకు ఏదైతే మనకు జీతభత్యం ఉందో ఆ జీతభత్యం అనేది 5,000 రూపాయలు అయితే ఇస్తూ వచ్చారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధంగా మేము చేయము. సో 5,000 ప్లేస్లో 10,000 రూపాయలు వారికి సంబంధించినటువంటి నెల జీతం అయితే ఇస్తాము. 5,000 రూపాయలు జీతం ఇస్తే వారు ఎలా బతకాలి, ఇప్పుడు ఉన్నటువంటి వస్తువులు, ఇప్పుడు ఉన్నటువంటి ఏదైనా వస్తువు కొనాలన్నా చాలా రేటు ఉంది కాబట్టి వారు ఎలా బతకాలని చెప్పేసి మనకు నారా చంద్రబాబు నాయుడు అయితే పలుమార్లు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే వారికి ఏదైతే జీతం ఇస్తున్నారో ఈ జీతం అనేది 10,000 రూపాయలు అయితే చేయబోతున్నారండి. అయితే మీకు పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ను మీ యొక్క ఇళ్ళకే డైరెక్ట్గా మీ యొక్క వేలిముద్ర అనేది తీసుకొని మీ యొక్క పంచడం అయితే జరుగుతుంది. అలాగే పెన్షన్దారులకు సంబంధించి కొత్తగా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి వెయిట్ చేస్తున్న వాళ్ళు సో మీరు తప్పనిసరిగా ఇప్పుడు ఏంటంటే మనకు ప్రమాణ స్వీకారం అనేది జరిగిన తర్వాత మనకి ఏంటంటే పెన్షన్లకు సంబంధించినటువంటి వెబ్సైట్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మీరు పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చండి. అయితే అప్లై చేసుకోవడానికి తప్పనిసరిగా మనకు ఉండవలసింది రైస్ కార్డు, అంటే మన యొక్క స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మనకు రేషన్ కార్డు ఉండాలి, అలాగే మనకు ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి. సో ఇవి ఉండి మనమైతే ఈ పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే గత ప్రభుత్వంలో మనం 60 సంవత్సరాలకు తక్కువ ఉంటే మనం పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి అనర్హులమండి. అయితే ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి మనకు తెలుగుదేశం పార్టీ ద్వారా ఏంటంటే మనకు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి సో ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఏంటంటే మనము ఈ పెన్షన్కి సంబంధించి 50 సంవత్సరాలకే అప్లై చేసుకోవచ్చు అండి. మీకు 50 సంవత్సరాలు ఉంటే కనుక మీరు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ వారందరూ ఈ పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి. అలాగే పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకున్న తర్వాత మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చిన తర్వాత మీకు పెన్షన్ అనేది 4,000 వృద్ధులకు అయితే వస్తుంది. దివ్యాంగులకు వచ్చేసి 6,000 వస్తుంది. సో డయాలసిస్ బాధితులు ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో, తలసేమియా, సో ఇలాంటి వ్యాధిగ్రస్తులందరికీ ఏంటంటే 10 లేదా 11,000 నుండి పెన్షన్ అయితే రాబోతుందండి. అయితే పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే మనకు పథకాలు ఏవైతే ఇచ్చారో వీటిపైన అయితే మనకు ఆల్మోస్ట్ ఏంటంటే మొదటిగా డిఎస్సి పైన, మెగా డిఎస్సి పైన, అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు భూ హక్కు చట్టం సంబంధించి కూడా అయితే రద్దు చేయబోతున్నారండి. సో ఈ రెండిటిపైన మనకు ముందుగా సైన్ చేస్తారు. మళ్ళీ మనకు నెక్స్ట్ వచ్చేసి సో ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మనకి ఏదైతే పథకాలు చెప్పారో వాటిపైన ఏదంటే మనకు టోటల్గా అయితే సైన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇందులో మనకు ఇచ్చినటువంటి మనకు హామీలు ఏవైతే ఉన్నాయో అయితే మనకు ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో ఈ మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చారో ఈ హామీల్లో మనకు పెన్షన్ కూడా ఉంది కాబట్టి సో ఈ పెన్షన్ కనుక పైన కూడా అయితే మనకు ఆల్మోస్ట్ అయితే సైన్ చేస్తారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కంపల్సరీగా మీకు ప్రతి ఒక్కటి తెలియజేస్తూ ఉంటాను. వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.